తెలుగులో సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవమని. కానీ విశాల్ రచ్చ గెలిచి ఇంటికి గెలుస్తానికి ప్రయత్నం చేశాడు, గెలిచాడు కూడా. చాలా సినిమాలు అంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చాలా హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాడు. సో ఆల్రెడీ హిట్ హీరోగా ప్రూవ్ అయిపోయిన అతను విశాల్. సో అతను చేస్తున్న ఈ సినిమా సుశీంద్రన్ డైరెక్టర్ చేతిలో పెట్టాడు. అతని లేటెస్ట్ ఫిల్మ్ నేను చూశాను, అద్భుతం, చాలా బాగా తీశాడు. ఆ సినిమా చూసి ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక డైరెక్టర్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడే లెవెల్లో తీశాడు అతను. నేనే కాదు, తెలుగులో చాలామంది సిగ్గుపడే లెవెల్లో ఉంది ఆ సినిమా, అంత బాగా తీశాడు. సో మనం ఇటువంటి సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నాం అని ఆలోచించే లెవెల్కి తీశాడు. తర్వాత మనం సినిమాలకు రాగానే చెప్తూ ఉంటాం, ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ అవ్వకుండా తీశాడు, డైరెక్టర్ కాంప్రమైజ్ అవ్వకుండా తీశాడు అని చెప్తాము, చూస్తే కనపడదు. ఇప్పుడు ఈ సాంగ్ చూసాం, నిజంగా ఇద్దరు కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు, అద్భుతంగా తీశారు. సో సినిమా ఈ రోజుల్లో అంటే 100 మంది డ్యాన్సర్లను పెట్టి ఊరికి డ్యాన్స్ ఆడి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కథతో పాటు వెళ్ళే సాంగ్ అనేది తీస్తానికి భయపడుతున్న రోజుల్లో ఇలాంటి సాంగ్ తీశారంటే ఆ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవాళ ఫంక్షన్కి హీరో మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమామ్, అతని మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అందరికీ నమస్కారం, రవి చేసిన పెద్దలందరికీ నమస్కారం. సో పలనాడు, నేను విశాల్ గారి ఫ్యాన్. అంటే పందెం కోడి చూసినప్పుడు నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. ఆయన ఫైట్స్ అంటే చాలా ఇష్టం. విశాల్ సార్, మీ ఫైట్ సీక్వెన్స్ చూసి నేను కొంచెం స్టంట్స్ నేర్చుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ సుశీందర్ గారు, లైక్ నా పేరు శివ, చాలా మంచి ఫిలిం అండి అది, చాలాసార్లు చూశాను. సార్ ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ద హోల్ టీమ్, టెక్నీషియన్స్, ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే హీ హాజ్ గివెన్ లాట్ ఆఫ్ మెలోడియస్ సాంగ్స్ ఇన్ తమిళ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు. సో ఈ ఫిలిం ద హోల్ యూనిట్, ద టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి, అలాగే సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. డిఫరెంట్ సెకండ్ సాంగ్ మాస్ మిక్స్డ్, అట్ ద సేమ్ టైం లవ్లో ఏ పార్ట్లో ఎలా ఉంటుందనే దాన్ని బాగా చెప్పడం జరిగింది. ఈ సినిమా డైరెక్టరు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా సినిమా ఎలా తీయాలో అని రీసెంట్గా ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఆ సినిమాని చాలా గొప్పగా తీశాడు. ఈ పల్నాడు అనే సినిమాని వేరే ప్రొడ్యూసర్ అయితే సరిగా తీయడేమో అనే ఉద్దేశంతోనే నాకు తెలిసి విశాల్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అయ్యాడు. డెఫినెట్గా విశాల్ ఇప్పుడు దాకా తమిళ్లో తీసి తెలుగుకి వస్తున్నావు, నెక్స్ట్ తెలుగు నుంచి తీసి తమిళకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. సుశీంద్రన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యాక్టరీ, పల్నాడు గొప్ప టైటిల్తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా 2 సాంగ్స్ చూసాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. 3వ సాంగ్ విన్నాం, చాలా బాగుంది. అన్ని సాంగ్స్ చూస్తే బాగోదు అనుకుని థియేటర్ వదిలేసి ఉంటారు ఈ సాంగ్. ఏదేమైనా విశాల్ ఒక మంచి ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్. అలాగే ఈ సినిమాకి సుశీంద్రన్ ఒక మంచి డైరెక్టర్, ఆయన దొరకటం, మంచి కాంబినేషన్లో ఈ సినిమా రావటం. పల్నాడు అనే సినిమా టైటిల్ యాక్షన్ ఓరియంట్ అయినా కానీ సాంగ్స్ చూస్తే ఒక ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఈ సినిమా అనిపిస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో ఒక మంచి సబ్జెక్ట్, ఎంటర్టైన్మెంట్, మంచి యాక్షన్ ఉంటే తప్ప ఏదో ఒక యాక్షన్ సాంగ్స్ ఉంటే మట్టుకి ఇవాళ సినిమా ఆడే రోజులు కాదు. ఈ సినిమా చూస్తే ఒక అద్భుతమైన హీరోయిన్ కూడా, లక్ష్మీ మేనన్ కూడా చాలా అందంగా ఉంది. విశాల్ పిలిచినందుకే, హీజ్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్. అండ్ యాక్టర్కి చాలా ఇష్టం, అట్ ద సేమ్ టైం మనిషికి ఇంకా చాలా ఇష్టం. చాలా సరదాగా ఉంటారు. ఫస్ట్ టైం కలిసిన దగ్గర నుంచి కూడా, అంటే నేను ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా ఐ హ్యావ్ సీన్ హిస్ ఫిల్మ్స్ ఓవర్ ద ఇయర్స్ కదా. సో విశాల్ అన్నట్టే మాడాను. అదే బ్రదర్ భలే చెప్తారు బ్రదర్, నాకెందుకు తెలియదు, దాన్ని సరదాగా మాడుకున్నాం అనమాట. సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్.
విశాల్ అనగానే ఎప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చేది పందెం కోడి. నాకైనా సరే చాలామందికి సరే. సో ఇది మళ్ళీ పందెం కోడి అంత హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ ట్రైలర్లు సాంగ్స్ చూస్తే కూడా అంతలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో మీరు చూసి ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ గారి గురించి తప్పకుండా చెప్పాలండి. బికాజ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఇన్ తమిళ్, సుశీంద్రన్ గారు. உங்களுக்கு ஞாபகம் இருக்கோ தெரியலங்க, நான் ఫస్ట్ ఆడిషన్ பண்ணது உங்களுக்கு தான், వెనిలా కబడ్డీ కులు అని చెప్పి. ఆయన మామూలుగా ప్రతి డైరెక్టర్ ఒక కమర్షియల్ హిట్ రాగానే నెక్స్ట్ ఏంటి ఇంకా పెద్ద సినిమా అని ఆలోచిస్తే ఆయన ఒక కమర్షియల్ సినిమా చేసి ఇమీడియట్గా కొత్త వాళ్ళతో ఇంకో సినిమా చేస్తారు. తమిళ అలాగే నాన్ మహానల్ల అని నా పేరు శివ తీగానే ఇమీడియట్గా అలాగే స్వామి అని కుదిరయ్య అని అలాగో సినిమా తీశారు. మళ్ళీ ఇంకో కమర్షియల్ సినిమా పెద్ద హిట్ ఇచ్చి ఇమీడియట్గా మళ్ళీ ప్రేమించాలి అని తమిళ్లో తీశారు. సో దట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ ప్లేస్ అండి. చాలామంది యాక్టర్స్ కానీ సినిమాకి కూడా ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు బీ ఇన్. కమర్షియల్ సినిమా తీసి అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సినిమాలు కూడా చేస్తుంటారు. సో అలాంటి కాంబినేషన్ మళ్ళీ వచ్చింది. అండ్ ఇందులో మీరు నోట్ చేసారో తెలియదు, దాంట్లో పరోటా సూరి అని ఒక అతను కూడా ఉన్నారు. తమిళ్లో చాలా పెద్ద కామెడియన్. ఇక్కడ దగ్గర మనకి ఇప్పుడు అప్కమింగ్లో చాలా ఫేమస్ కమెడియన్ ఇక్కడ. ఇట్స్ వెల్ సెటప్ ఫిల్మ్, ట్రైలర్స్ చాలా బాగున్నాయి. సో ఐ హార్ట్ఫుల్లీ హోప్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఫర్ విశాల్ అండ్ ద డైరెక్టర్ దట్ ద ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ. ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఉంది అతని మీద నాకు. ఎందుకంటే నా చెల్లెలకి ఇక్కడ కాలేజ్ సీట్ తెప్పించేది కూడా పీడీవీ ప్రసాద్ గారే. పీడీవీ ఫుల్ ఫామ్ మన ఎంఎల్ కుమార్ చౌదరి గారు చెప్పినట్టు అతను పిక్చర్ చేస్తే డబ్బులు వసూలే అన్నట్టు ఉంటుంది. సో అందుకే అతనికి పీడీవీ ప్రసాద్ గారు అని పేరు వచ్చింది. మోస్ట్లీ అతను విశాల్ గారు, అతని సినిమా అంటే విశాల్ గో షాల్ వి గో విశాల్ సినిమా అన్నట్టే, అది ఉల్టాగా అతని సినిమా అంటే అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు అన్నదానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అతను. ఈవెన్ అది తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, 2 స్టేట్లో ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది అంత మామూలు విషయం కాదు. అది అతను చాలా సక్సెస్ఫుల్గా పందెంకోడి నుంచి కొంచెం పొగరుగానే వాడివీడి తేడా లేకుండా కిలాడిగా చూపిస్తూ వస్తున్నారు. ఈ పల్నాడు మూలగా ఇంకా ప్రూవ్ చేస్తారని నమ్మకం ఉంది నాకు. ఇంకోటి సుశీంద్రన్ గారు, పీడీవీ ప్రసాద్ గారు, విశాల్ గారు, వీళ్ళు ఇంకోటి తమ్ముడు నాకు తెలుసు నల్లార్గింగ్లా వాళ్ళ అన్నయ్య వచ్చి నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినప్పుడు అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్. సుశీంద్రన్ గారు, విశాల్ గారు, పీడీ ప్రసాద్ గారు ముగ్గురికి కామన్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు చాలా డౌన్ టు ఎర్త్. అందుకే చూసారా ఫార్చ్యూన్ కత్రియాల నుంచి ఎంత డౌన్లో పెట్టారని ఫంక్షను. సో అంత డౌన్ టు ఎర్త్ వాళ్ళు. సో అది సింపుల్గా చూపించారు. ఇంకోటి మ్యూజిక్. ప్రతి సినిమాకి ఫస్ట్ లోపల లాగాలంటే మ్యూజిక్ కావాలి. ఈ సినిమాకైతే ఒక వారం రోజుకి ఓపెనింగ్స్ కావాల్సినంత మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకున్నారని నమ్మకం ఉంది. అండ్ డైరెక్టర్ని అతను డైరెక్టర్ అవ్వకముందు నుంచి నాకు తెలుసు. అండ్ విశాల్ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక 10 yearsగా తెలుసు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయన దగ్గర చేంజ్ అయిందల్లా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్కి చాలా కష్టపడ్డాడు. 6 ప్యాక్ కావాలంటే 6 ప్యాక్, కళ్ళు ఇటు తిప్పి పెట్టాలంటే ఇటు తిప్పి పెడతాడు, స్టంట్స్ అంటే స్టంట్స్, అన్ని విధాలుగా కష్టపడ్డాడు. అండ్ నేను సినిమాకి రాక ముందర దగ్గర నుంచి ఆయన సినిమాలు చూసి నేర్చుకుంటున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. అండ్ సుశీంద్రన్ సార్ వచ్చి ఆయన కూడా నాకు బాగా తెలుసు. ఆయన సినిమాలు అన్నీ ఇప్పటివరకు సూపర్ హిట్ అయినాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విక్రాంత్, సూరి వీళ్ళందరూ బాగా చేశారు. అందరూ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ సాంగ్స్ కూడా ఇమాన్ సూపర్గా చేశారు. విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. సంబంధించినవన్నీ కాదు, సో తక్కువ మాట్లాడాల్సి వస్తుంది. విశాల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఫస్ట్ నేను ఇష్క్ మూవీ తీసినప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు ఫస్ట్ టైం వచ్చావు తీయగలుగుతావా లేదా అనేది ప్రతి ఒక్కరు భయపడిచ్చారు. కానీ నిజంగా ఎంకరేజ్ చేసిన ఏకైక వ్యక్తి విశాల్ ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. ఇంకో ఆయన అక్కడ రక్త చరిత్ర అని ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన చరిత్రలు బాగా చూపెడుతుంటాడు. సో నేను ఈ అన్ని ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూసి ఒకటే అడుగుతాను, విశాల్ గారు మా బ్యానర్కి కూడా ఎప్పుడు మీరు డేట్లు ఇస్తారు? ఇదే నా ఆన్సర్ ఉంటుంది.